ఖైరతాబాద్ గణేశుడి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలంపాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ వేలంపాట కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. 31 ఏళ్లుగా ఇక్కడ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో లడ్డూ వేలంపాటలు ఉన్నప్పటికీ ఇక్కడి వేలంపాట తరతరాలుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా లడ్డూ ధర పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అందుకే భక్తులంతా బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాటలో నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది. మహోధర మహాబల ఉమాపుత్ర విఘ్నేశ్వర 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి 1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనాచారి 4,15,000కు లడ్డు దక్కించుకున్నారు. అప్పటి వరకు ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర ఏకంగా 2 లక్షలు దాటింది. 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్మోహన్ రెడ్డి 10,32,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2016లో 4 లక్షలు పెరిగింది. ఆ సంవత్సరం మేడ్చల్కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14,65,000కు కైవసం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000కు దక్కించుకోగా 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16,60,000కు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా 3 ఏళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రామ్రెడ్డి 17,60,000 పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. 2020లో కరోనాతో లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి ఆ లడ్డును ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు. నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ 2021 ఏపీ ఎమ్మెల్సీ రామేష్ యాదవ్ నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18,90,000కు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఏటా 2 నుంచి 3 లక్షలు పెరుగుతుందనుకున్న లడ్డూ ధర 2022లో ఏకంగా 5 లక్షలు పెరిగి రికార్డు సృష్టించింది. 2022లో 24,60,000 పలికి భక్తులంతా మరోసారి బాలాపూర్ వైపు చూసేలా చేసింది. అలాగే 2023లో జరిగిన వేలంపాటలో తీవ్ర పోటీ నెలకొనగా 27 లక్షలకు స్థానికేతరుడైన దయానందరెడ్డిని బాలాపూర్ లడ్డూ వరించింది. గతేడాది 30 లక్షలు దాటింది. 2024లో 30,01,000 రూపాయలకు స్థానికుడైన కొలను శంకర్రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గజానన గణాధిప వినాయక గజకర్ణక గం గం గణేశ గం 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 గణేశ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చే నగదును ఉత్సవ సమితి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తుండడం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇప్పటి వరకు 1,64,87,970 రూపాయలు ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఈ ఏడాది బాలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు 80,000 ఖర్చు చేసినట్లు ప్రకటించింది. గ్రామాభివృద్ధి కోసం వినియోగించిన నిధుల వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ పారదర్శకతను ఉత్సవ సమితి చాటుకుంటోంది. ఏటా చవితి పండుగను ఘనంగా జరుపుకోవడమే కాదు, బాలాపూర్కొచ్చే భక్తులకు గణేశుణ్ణి తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా మండపాన్ని తీర్చిదిద్దడంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏటా ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోని పుణ్యక్షేత్రాల నమూనాలతో గణేష్ మండపం సెట్స్ వేయడం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది స్వర్ణగిరి ఆలయ నమూనాలో తీర్చిదిద్దిన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్రముఖుల తాకిడి బాలాపూర్ గణేశుడికి పెరిగింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు సినీ వ్యాపార ప్రముఖులతో పాటు అధికారులు కుటుంబ సమేతంగా తరలివచ్చి బాలాపూర్ గణేశుడి ఆశీస్సులు అందుకున్నారు. సామాన్య భక్తులు సైతం మొదటి రోజు నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉత్సవ సమితి చివరి పూజ ముగిసిన తర్వాత బాలాపూర్ గణేశుడి ఊరేగింపు ప్రారంభమవుతుంది. గ్రామంలోని గడప గడపకు దర్శనమిచ్చిన అనంతరం లంబోదరుడు బొడ్రాయి కూడలికి చేరుకుంటారు. అక్కడ ఉత్సవ సమితి ముఖ్య అతిథులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో వేలం పాటను నిర్వహిస్తుంది. విజేతలకు లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డూను అందించిన తర్వాత భక్తుల జయజయ ధ్వానాలు, కేరింతల మధ్య బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర వినాయక సాగరం వైపు కదులుతుంది.